ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. విశాఖపట్నంలో 25,000 కిలోల గంజాయి పట్టుబడితే దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు నోరు మెదపలేదని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల వివరాలపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై తోసేస్తున్నారని అన్నారు. రాష్ట్రం గంజాయి దందాలో జోగుతోందని, గంజాయి వద్దని ప్రతిపక్షాలు ధర్నా చేస్తే అరెస్టు చేస్తారని, ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడారు. గంజాయి డ్రగ్స్ విపరీతంగా రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతంలో కూడా గంజాయి వస్తూ ఉంది. వైసీపీ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆ రోజు మేమందరం కూడా విద్యార్థులు యువతగా మేము ర్యాలీలు చేస్తే, డ్రగ్స్ వద్దు గంజాయి వద్దని మేము ర్యాలీలు చేస్తే ఇది మీరందరూ కూడా ఆ రోజు చూశారు. ఆ రోజు పోలీసులు మా మీద ఏ విధంగా ప్రవర్తించారో మీరు చూశారు. ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారో మీరు చూశారు. ఆ రోజు ఎంత నిర్దాక్షిణ్యంగా ఆ రోజు తెలుగు యువత కానీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కానీ ఏ విధంగా లాక్కున్నారో, ఏ విధంగా షట్టలు దించారో, ఏ విధంగా కొట్టారో అనేది మీ కెమెరాలే సాక్షి. ఆ రోజు మీరందరూ కూడా ఉన్నారు. దాని మీద ఇదే తిరుపతిలో మా మీద ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో, అలిపిరి పోలీస్ స్టేషన్లో ఆ రోజు నమోదైన కేసులు ఏమంటే దాని మీద ఏమంటే దాంట్లో ఎఫ్ఐఆర్ కట్టింది ఏంటంటే విద్యార్థి యువతకు గంజాయి డ్రగ్స్ వద్దు, భవిష్యత్తు ముద్దని మేము పోరాటం చేశాం.